హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో భూమి లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి 12,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేయబోతుంది. సో అసలు ఈ 12,000 రూపాయలు అనేవి ఎవరి ఖాతాలో జమ చేస్తారు, ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో పేదవాళ్ళు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పేదవాళ్ళలో కూడా అందరికీ వర్తించదు. కేవలం ఎవరికైతే భూమి అనేది లేదు, అంటే వ్యవసాయ భూమి అనేది లేదు, అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే సాగు భూమి, సొంత భూమి ఉన్న వాళ్ళకు ఆల్రెడీ రైతు బంధు కింద, రైతు భరోసా కింద మనకి డబ్బులు అనేవి వేస్తూ ఉన్నారు కదా. సో అటువంటి వాడికి ఈ పథకం వర్తించదు. ఎవరికైతే సొంత సాగు భూమి అనేది ఉండదో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పథకం పేరు వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఎవరైతే తెలంగాణలో సొంత భూమి అనేది ఉండదో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే సొంత సాగు భూమి ఉందో లేదో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వే అనేది చేపట్టడం జరిగింది. ఈ ఇంటింటి సర్వేలో ఎవరికైతే సొంత సాగు భూమి అనేది లేదో అటువంటి వారి పేర్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం సేకరించడం జరిగింది. సో ఎవరికైతే తెలంగాణలో సాగు భూమి, అది కూడా సొంత భూమి అనేది ఉండదో అటువంటి వారి ఖాతాలో ఈ 12,000 రూపాయలను జమ చేయబోతుంది ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని జనవరి 26వ తారీఖున, అంటే రిపబ్లిక్ డే రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అదే రోజున ఎవరైతే తెలంగాణలో సొంత భూమి అనేది కలిగి ఉండరో అటువంటి వారి ఖాతాలో డబ్బులు కూడా జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది కేవలం ఇంటింటి సర్వే ద్వారా ఎవరికైతే భూమి లేదు అని చెప్పేసి తేలిందో అటువంటి వారికి మాత్రమే కాదు, ఎవరికైతే తెలంగాణలో పనికి ఆహారం కార్డు అనేది ఉంటుందో అటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే చాలామంది భూములు అనేవి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఇలాగ భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారో అటువంటి రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి మాకు సొంత సాగు భూమి అనేది లేదు, మేము ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ పథకానికి ఎక్కడ కూడా అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఎవరికైతే సొంత సాగు భూమి అనేది లేదో అటువంటి వారి వివరాలన్నీ కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం దగ్గర వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వివరాల ప్రకారం వారి ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంకుకి అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకు ఖాతాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే ప్రత్యేకించి ఈ పథకానికి ఎటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేరుగా మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ చేసి తెలంగాణలో ఎవరికైతే సొంత భూమి అనేది ఉండదో, సొంత ఇల్లు అనేది ఉండదో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.